చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి ఆర్కే రోజా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు. నగిరి మండలం ఓజీ కుప్పం గ్రామంలో ప్రస్తుతం మంత్రి ఆర్కే రోజా గారు ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. మేడం చెప్పండి, క్షేత్రస్థాయిలో వెళ్తా ఉంటే అడుగడుగున కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు, ఎలా అనిపిస్తోంది మేడం? ఇదంతా కూడా జగనన్న ఆశీర్వాదమే. ఎందుకంటే ఇంతవరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పరిపాలనే ప్రజల వద్దకే తీసుకొచ్చి ప్రతి గడపకి సంక్షేమాన్ని అందించారు. కాబట్టి ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు నగరి రూరల్ ఓజీ కుప్పము, కృష్ణాపురము, అలాగే కేజీ కుప్పము ఈరోజు ప్రచార భాగంలో అన్ని ఊర్లకు రావడం జరుగుతుంది. సో మీరే చూస్తున్నారు కదా, అందరూ కూడా ఈ అపోజిషన్ పార్టీ పెట్టే దిష్టిని మొత్తం తీసేస్తున్నారు, ఫుల్ గా తీసేసి జగనన్న మీరు గెలవాలి, మళ్ళీ మాకు మంచి రోజులు రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అండగా నిలబడుతున్నారు. సో 100% జగనన్న చెప్పినట్టుగా 175కి 175 కొట్టబోతున్నాం. మేడం, ఈ రోజు చిరంజీవి గారు చూస్తా ఉన్నాం, ఈ రోజు కూటమికి అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తూ నిన్న ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజు ప్రకటన చేయడం ఏ విధంగా చూడాలంటారు? చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 175 సీట్లు సింగిల్ గా జనసేన తరఫున 2019లో నిల్చున్నప్పుడు ప్రచారానికి రాలేదు, 10 పైసలు కూడా డొనేట్ చేయలేదు. కానీ ఈ రోజు 24 సీట్లు అన్నాడు, తర్వాత 21 సీట్లు అన్నాడు. ఆ 21 సీట్లో కూడా 11 సీట్లు తెలుగుదేశం పార్టీ, 5-6 సీట్లు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు నిల్చున్నారు తప్ప ఎక్కడ జనసేన జెండా మోసిన వాళ్ళు లేరు. మరి అలాంటి పార్టీకి ఏ ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారో చిరంజీవి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే బీజేపీ గాని, తెలుగుదేశం గాని, జనసేన గాని, అలాగే కాంగ్రెస్ షర్మిల గారు వీళ్ళందరూ కూడా ఒక కూటమిలాగా ఏర్పడి జగనన్నని ఓడించాలన్న అజెండాతో ముందుకెళ్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన వీళ్ళెవ్వరికీ లేదు. అది రాష్ట్ర ప్రజలు బాగా గమనించారు. కాబట్టే అప్పుడు పీఆర్పీని ఇంటికి పంపించేశారు, లాస్ట్ టైం జనసేనని ఇంటికి పంపించారు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. సో ఈసారి తెలుగుదేశం పార్టీని కూడా పుట్టగతులు లేకుండా తరిమి కొడతారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా జగన్ గారిని విమర్శించడం లేదా తప్పుడు వార్తలు వేయటమే తప్ప ఎక్కడా కూడా జరిగిన అభివృద్ధిని వాళ్ళు ఒప్పుకోరు. మేము ఇంతవరకు చేయలేదు, తప్పైపోయింది, ఇంకైనా మంచి చేస్తామన్న ఆలోచన ఎక్కడా లేదు. అన్ని అబద్దాలు చెప్పడం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మాకు మంచి చేసిన జగను, మాకిప్పుడు 5 సంవత్సరాలుగా మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, మా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, మా ఆరోగ్యం గురించి చిత్తశుద్ధిగా పనిచేస్తున్న ప్రభుత్వం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్న ప్రభుత్వం, ఇంతకన్నా ఏం కోరుకుంటారు పేదవాళ్ళు? కాబట్టి ఎవడో ఏదో ఇస్తాడని మేము మోసపోయే పరిస్థితిలో ఈ రోజైతే లేము. మాకు మంచి చేసిన జగనన్నకే సపోర్టివ్ గా ఉంటాం. సో మా ఎమ్మెల్యేగా నించిన ప్రతి ఎమ్మెల్యేని మేము గెలిపిస్తేనే జగనన్న ముఖ్యమంత్రి అవుతారన్న విషయం కూడా మాకు బాగా తెలుసని వెన్నుబాటుదారులు చేస్తున్న దొంగ రాజకీయాలను కూడా ప్రజలు తిప్పికొడుతున్నారు. ఈ రోజు ఉత్తరాంధ్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు బాలకృష్ణ కూడా విశాఖలో ఋషికొండలో 2 ఎకరాల భూమి ముందుగానే కొనుక్కున్నారు పరిపాలనా రాజధానిలో. ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా వైజాగ్ పరిపాలనా రాజధాని కాబోతుంది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్ లో చేస్తాను అని దమ్మున్న నాయకుడిగా అనౌన్స్ చేశారు. జగనన్న ఏది కూడా చేయగలిగిందే చెబుతాడు, చెప్పిందే చేస్తాడు. ఈరోజు 3 ప్రాంతాల్లో కూడా 3 రాజధానులు ఏర్పాటు చేసి మళ్లీ 3 ప్రాంతాల మధ్య ఎటువంటి గొడవ రాకుండా ఒక ఏమంటారు ఈక్వల్ పరిపాలన, ఈక్వల్ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా స్వార్థం లేదనేది ప్రజలు గమనించారు. అండ్ ఈరోజు వైజాగ్ కూడా మీరు చూస్తే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ గానీ, G20 గానీ కంటిన్యూస్ గా ఇన్వెస్టర్స్ తో మీటింగ్స్ పెట్టించి ఏ విధంగా శరవేగంగా వైజాగ్ ని డెవలప్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. సేమ్ టైం అన్ని ప్రాంతాలు కూడా, అన్ని జిల్లాల్లో కూడా మీరు చూస్తే అన్ని రకాలుగా అభివృద్ధి ముందంజలో ఉంది. ఎప్పుడూ కూడా అభివృద్ధి లేదు లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి, కానీ ఏ జిల్లాలో లేదు, ఏ నియోజకవర్గంలో లేదు. రండి మనం మాట్లాడదామంటే ఒక్కరు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడమే కాకుండా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి వైపులో నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు దేశంలో బెస్ట్ సీఎంలో, బెస్ట్ స్టేట్ లో మనం ఉన్నాం. అది ప్రతిపక్షాలు గమనించాలి. సో ఈ రోజు ఎలక్షన్ టైం వచ్చేసింది. సో ఇన్ని రోజులు వాళ్ళు ఎన్ని అబద్దాలు ఆడినా తెలుగుదేశం, జనసేన వాళ్ళ పచ్చపత్రికల్లో, వాళ్ళ పచ్చపేపర్లో వచ్చేవి. కానీ ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చాం. అల్టిమేట్ గా ప్రజలు ఓటు ద్వారా ఎవరి పక్కన ఉన్నారు, ఎవరు వాళ్ళకి మంచి చేశారని ప్రూవ్ అయ్యే రోజు. సో మే 30 ఎప్పుడు వస్తుందా, ఫ్యాన్కి ఎప్పుడు ఓటేద్దామా, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని ఎప్పుడు చేద్దామని ప్రజలందరూ కూడా ఆతృతగా ఉన్నారు. అలాగే నగిరి నియోజకవర్గంలో ఆడబిడ్డగా నేను వాళ్ళకి అండగా ఉంటూ ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటూ వాళ్ళకి అన్ని
అన్ని సందర్భాల్లో కూడా సంతోషంలో కానీ కష్టంలో కానీ వాళ్ళతో పాటు హ్యాట్రిక్ కొట్టించాలని అందరూ కూడా నా వెనక నడుస్తున్నారు. సో నా నగిరి ప్రజలకి, నా నగిరిలో నాకు అండగా ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ మేడం. నగిరి నియోజకవర్గం నుంచి తిరిగి హ్యాట్రిక్ సాధించే దిశగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు మంత్రి ఆర్కే రోజా. అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో మనం చూడొచ్చు, ప్రధానంగా క్షేత్రస్థాయిలో చూస్తా ఉంటే ఇంటింటికి కూడా హారతులు పడుతూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తారని ముందే చెప్పారు. ఆ దిశగానే పాలన సాగుతుంది. విశాఖ పరిపాలన రాజధానిగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారంటున్నారు మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి.